ఇక సీఎం రేవంత్ రెడ్డికు లీడర్షిప్ సర్టిఫికేట్ అట. యా, కంగ్రాచులేషన్ చెప్పాలి ఆయనకు. ఇప్పుడు ఆయన ఒక లీడర్గా ఎదిగిండు ఆయన పాపం. ముఖ్యమంత్రి అయిన తర్వాత లీడర్గా ఎదిగిన వ్యక్తి ఆయన. ఒక ముఖ్య ఆయన చూడండి, ఒక స్టూడెంట్ లాగా ఎంత సంతోషంగా ఆయన ఫోటో దిగిండో చూడండి. ఇక నాకు చదువు, ఇక నేను చదివిన ఇక లీడర్షిప్, ఇప్పుడు ఇక నుంచి నేను లీడర్ని అని చెప్పుకుంటా. ఎవడన్నా అడిగితే నువ్వేం లీడర్ అని అడిగితే ఈ సర్టిఫికేట్ చూపించాను అనే కాడుకుందాడు. ఎవడన్నా నువ్వేం లీడర్ రా బాబు, నీకు లీడర్షిప్ వచ్చారా అదటి, ఇదిగో నా సర్టిఫికేట్, ఇదిగో నేను చదువుకుని వచ్చిన ఆల్రెడీ నాకు సర్టిఫికేట్ వచ్చిందని చెప్పుకోవడానికి ఆ సర్టిఫికేట్ తెచ్చుకుంటుండే ఇప్పుడు ఆయన. ఇక అట్లానే ఉంది చూడండి, అది ఆ ఫోటో చూస్తే అర్థమవుతుంది మనకి. ఆయన ముఖంలో ఆనందం, సంతోషం, ఏదో సాధించానన్న ఈ గర్వం, ఇవన్నీ కనపడుతున్న ఒక నిత్య విద్యార్థిలా కనపడుతున్నాడు ఆయన ఈరోజు. ఏదో ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థికి సర్టిఫికేట్ వచ్చినట్టే ఉంది అది. రేపు ఎవడైనా అనడానికి లేదు, ఇక నువ్వు లీడర్ కాదురా బాబు, నీకు లీడర్షిప్ క్వాలిటీ లేవు, నువ్వు నాశనం చేసిన తెలంగాణ అంటే ఆ సర్టిఫికేట్ తీస్తాడు ఇట్లా బయటికి. ఇదిగో నేను సర్టిఫికేట్ తెచ్చుకున్నా, నేను లీడర్నే, ఆల్రెడీ నిర్ధారణ జరిగింది, నేను నేర్చుకుని వచ్చినా అని చెప్తాడు ఇప్పుడు రేపటి నుంచే. ఎట్టకేళ్ళకు సాధించిండిగా ఆయన, చదువుకుని పాస్ అయ్యిండిగా ఆయన ఎగ్జామ్. అంత చేసిన కెనడీ స్కూల్ అధ్యాపకులట హార్వర్డ్ వర్సిటీలో క్లాసులకు హాజరై కోర్సు పూర్తి చేసిన ముఖ్యమంత్రి అట రేవంత్ రెడ్డి సహా 62 మందికి శిక్షణ సర్టిఫికెట్ల ప్రదానం. రేపు సాయంత్రానికి అమెరికా నుంచి ఇండియాకట. అబ్బా, ఇక రేపు ఉంటుందబ్బా కాంగ్రెస్ నాయకులు, రేపు వీళ్ళ ఓవర్ యాక్షన్ ఉంటుందబ్బా, మామూలు ఓవర్ యాక్షన్ ఉంటుంది. రేపు అక్కడి నుంచి ఈ సర్టిఫికేట్ చూపించుకుంటూ వస్తాడేమో ఇలా పైకెట్టి. అక్కడ దిగడం ఫ్లైట్ దిగి బయటకు వచ్చేసరికి ఈ సర్టిఫికేట్ ఇట్లా పట్టుకుని ఇక మొత్తం ఇక దాన్ని చూపించుకుంటూ వస్తాడేమో మొత్తం. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇక సెక్రటరేట్ వరకు ఇక చూపించుకుంటూ వస్తాడు ఇక ప్రజలకి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీ కెనడీ స్కూల్ నుంచి లీడర్షిప్ ఇన్ 21st సెంచరీ కోర్సు పూర్తి చేశారట. ఆయనతో పాటు 62 మంది శిక్షణ పొంది సర్టిఫికేట్ పొందినట్లుగా సమాచారం. దావోస్ పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లారు. అక్కడ ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్షిప్ కోర్సు క్లాసులకు హాజరయ్యారు. అమెరికాలో ప్రస్తుతం ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఉదయం నుంచి సాయంత్రం వరకు తరగతులకు హాజరు కాగా కెనడీ స్కూల్ అధ్యాపకులు సర్టిఫికేట్ అందించారట. అమెరికా పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి వచ్చే అవకాశం ఉందని సమాచారం అట. అది పరిస్థితి. పాపం చాలా కష్టపడి చదివింది బిడ్డ. ఇప్పుడు రేపు ఈవినింగ్ ఉంటుంది. ఇక ఈయన వచ్చే సమయానికి మొత్తం ఇక కాంగ్రెస్ నాయకులందరూ జమ అవుతారు. ఇక పెద్ద ఎత్తున ఆహ్వానాలు, నిరాజనాలు, ఈయన సర్టిఫికేట్ తీసి ఇట్లా పట్టుకుని ఇక మొత్తం తిరుగుతాడు ఇక తెలంగాణ మొత్తం. ఇక రేపు నుంచి ప్రతి సబ్జెక్టులో ఇదే ఉంటుందేమో. ఇక అక్కడ నేర్చుకొచ్చింది ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తాడేమో ఈయన బలవంతంగా. మరి ఇకనైనా కనీసం ఆ నేర్చుకునేది ఏదో కనీసం ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడు. నేర్చుకున్నట్టుగా చెప్తే ఇక ప్రజలకు ఉపయోగపడుతుందేమో చూడాలి. ఇక తెలంగాణ ప్రజల్ని లీడ్ చేయడానికి ఆయన అమెరికా పోయి లీడర్షిప్ తెచ్చుకున్నాడు ఆయన. ఇక మరి ఇంతకన్నా పెద్ద విడ్డూరం ఏడుంటుంది. అది కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉండి. ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఆయనకి అర్థమైంది. ఇక ప్రజలు నాకు ఏ చదువు లేకపోయినా ఎన్నుకున్నారు ఇక అనే కాడికి ఆయనకి అర్థమయ్యి ఇప్పుడు తెచ్చుకుంటున్నాడు సర్టిఫికేట్. ఇక ఇంకో 2.5 ఏళ్ళు ఇక చూడండి, ఇక రేపు నుంచి ఇదే ఉంటుంది. ఇక ఇంకో 2-4 చూడండి, ఇక నన్ను ఇక వేరే లెవెల్లో నేను చేస్తాను. కనీసం ఉండాల. తెలంగాణ ప్రజల ఆశయాలు వేరు, వాళ్ళు కోరుకునేది వేరు, వాళ్ళు కోరుకునే తెలంగాణ వేరు. ఇక మనం చేస్తున్న సిచ్యువేషన్స్ వేరు. మన పరిపాలన, మనం చేస్తున్న ఆలోచనలు, మన ఆలోచన ప్రజల మీద రుద్దే ప్రయత్నం, ప్రజల్ని వ్యంగ్యంగా చూసే ప్రయత్నం, జర్నలిస్టులను వ్యంగ్యంగా చూసే ప్రయత్నం, ఇది లీడర్షిప్ క్వాలిటీ కాదు. అది మనకి పుట్టుకతో వచ్చింది. అది మరి అది పోదు మధ్యలో. ఎన్ని కోర్సులు చేసినా అది పోదు. అది నువ్వు చేయాల్సింది తెలంగాణ ప్రజలకు ఏం చేయాలనేది వాళ్ళకెట్టా తెలుస్తుంది. మేము చెప్తాం కదా క్లియర్గా. ఇక్కడ ఏం పనులు చేయాలో మేము చెప్తాం. నీకు లీడర్షిప్ క్వాలిటీ మేము నేర్పిద్దాం కదా. మీరు అంత దూరం పోవడం ఎందుకు?
మంది పైసలు ఖర్చు బొక్క. ఇప్పుడు ఆ పైసలు ఇప్పుడు అది కూడా చాలా కీలకం. ఇప్పుడు ఆయన ఏ పైసలతో పోయిండు? ఇప్పుడు గవర్నమెంట్ పైసలతో పోయిండా? గవర్నమెంట్ పైసలతో పోతే ఆయన మీద కేసు వేయాలి. ఎట్లా పోతాడు? ఆయన పర్సనల్ ఎజెండా కోసం గవర్నమెంట్ పైసలు ఎందుకు ఉపయోగిస్తాడు? ప్రజాధనం. ఒకవేళ పర్సనల్గా పోతే ఆయన లీడర్ కాదని ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఇప్పుడు రెండిట్లో ఏది ఊ అన్నా కూడా ఆయనకే తలనొప్పి. ఆయన పర్సనల్ పైసలతో పోతే మాత్రం ఆయన నేను లీడర్ని కాదురా బాబు, ఇక ఏదో ఇంతకాలం ఏదో నెట్టుకొచ్చినా ఇక నా వల్ల కావట్లేదు ఈ తెలంగాణ ప్రజల్ని నేను లీడ్ చేయడం నాకు చేత కావట్లేదు, అందుకే నేను ఇప్పుడు వెళ్ళి లీడర్షిప్ సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నా, నేర్చుకుంటున్నా ఇప్పుడే క్లాసులకు హాజరని ఆయన ఒప్పుకున్నట్టే. లేదు ప్రజాధనంతో పోతే మాత్రం ఇది పెద్ద కేసు. ఇది ప్రజాధనంతో పోతే కేసు. ఎందుకని ఆయన పర్సనల్ ఎజెండా కోసం ప్రజాధనం ఉపయోగించకూడదు కదా. సో ఇన్ని రకాల విమర్శలు ఉంటాయి రేపు నుంచి. ఇప్పుడు ఈ నేర్చుకున్నది ఏం చేస్తాడో చూడాలి. ఇప్పుడు నిజంగా అక్కడ నేర్చుకుని వచ్చిండా, లేకపోతే ఏదో అక్కడ కూడా పోయి అట్లా అసెంబ్లీలో కూర్చున్నట్టు కూర్చుని నవ్వుకుంటూ ఇక అట్లా చేసుకుని వచ్చిండా చూడాలి ఇక మరి.